హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత వీరాభిమాని, వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా అధికారం కోల్పోవడానికి కూడా చాలా కీలకమైనటువంటి నాయకుడు. వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏకలవ్య శిష్యుడు. వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని అమలు చేసి చూపించినటువంటి ఏకైక వైఎస్ఆర్సీపీ హార్డ్ కోరు. ఇంకా దానికి ఎంత అంటారా, ఇంకొకటి అంటారు, ఏదో అంటారు కదా, వైల్డ్ ఫ్యాన్సా, ఇంకొకటి అంటారు చూస్తారు. వాళ్ళందరినీ కూడా పక్కన పెడితే వన్ అండ్ ఓన్లీ బోరుగడ్డ అనిల్ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. అలాంటి బోరుగడ్డ అనిల్ పాపం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? చూడండి, ఒక వార్త మీకు చదివి వినిపిస్తాను. ఇదిగోండి. తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ నివాసం ముందు బోరుగడ్డ అనిల్ కుమార్ నిరసన. సజ్జల రామకృష్ణారెడ్డి తనను జగన్ ఇంటికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని బోరుగడ్డ అనిల్ ఆరోపణ. సజ్జల అనుచరులతో తనను రౌడీ షీటర్ అని ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజం. నాపై రౌడీ షీటర్ లేదని హైకోర్టు స్పష్టం చేసినా ఎగతాళి చేసిన వారికి నోటీసులు కూడా ఇచ్చాం. నన్ను రౌడీ షీటర్ అని నిందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బోరుగడ్డ అనిల్ డిమాండ్ కూడా చేశారు. అలాగే ఆయన ఇంటి ముందు జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్, అంటే ప్యాలెస్లు అంటే మీరు చాలా ప్యాలెస్లు వస్తాయి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఇల్లు అంటే బెంగళూరు ప్యాలెస్, హైదరాబాద్ ప్యాలెస్, చెన్నై ప్యాలెస్, లేదంటే ఏదో వేరే వేరే దేశాల్లో ఉన్నటువంటి ప్యాలెస్లు అన్నీ గుర్తొస్తుంటాయి. కాదు, తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఆయనకు ఒక ఇల్లు ఉంది. దాంట్లో అక్కడ ఆయన రెగ్యులర్గా ఆయన ఆంధ్రప్రదేశ్కి విజిటింగ్ చేసినప్పుడల్లా, విజిటింగ్ పాలిటిక్స్ చేయడానికల్లా వచ్చినప్పుడల్లా అక్కడ కలుస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ బోరుగడ్డ అనిల్ అటు జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, వైఎస్ఆర్సీపీకి కీలకమైనటువంటి నాయకుడు. నిజంగా చెప్పాలంటే ఆయన తర్వాతే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని రాజారెడ్డి రాజ్యాంగాన్ని అసలు సిసలగా అమలు పరిచి చూపించినటువంటి వ్యక్తి ఈయనే. అలాంటి వ్యక్తిని ఆపేస్తారా సజ్జల గారు? మీకు ఎంత ధైర్యం? అసలు ఏమనుకుంటున్నారు సజ్జల గారు? అసలు ఆయన్ని ఆపే దమ్ము మీకుందా? అసలు ఆయన కెపాసిటీ ఏమనుకుంటున్నారు? ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏం చేశాడు అనుకుంటున్నారు? మీరేం చేశారండి? ఎవరేం చేశారు చెప్పండి? ఆయనతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీలో మిగతా వాళ్ళందరూ ఆఫ్టరాలే అంట. నేను ఆయనతో పోల్చుకుంటే మిగతా వాళ్ళు ఎవరైనా బూతులతో రెచ్చిపోవచ్చు, వేరే వేరే దారుణాలతో రెచ్చిపోవచ్చు, క్రైములతో రెచ్చిపోవచ్చు, ఇంకొకటితో రెచ్చిపోవచ్చు, ఏదైనా సరే ఆయన తరువాతే, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాంటి వ్యక్తిని మీరు ఇక్కడ ఆపేస్తారా? చూడండి, కారుమూరి వెంకటరెడ్డి అంటే పాపం ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడట. రామకృష్ణారెడ్డి పార్టీ రావద్దంటే కాకుండా ఆయన కోటరీలో ఆయన చెంచాగాళ్లతో ఏం మాట్లాడించినాడు? అది కారుమూరి వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అంటాడు. హైకోర్టు ఏం చెప్పింది? అనిల్ మీద రౌడీ షీట్ లేదు, గొప్ప చదువుకున్న వ్యక్తి, సమాజంలో అటెండ్ చేస్తున్నారు మీరు, ఎవరు నిన్ను రౌడీ షీటర్ అందంటే మీడియా అన్ని పేర్లు ఇచ్చిన 12 మంది పోలీస్ ఆఫీసర్స్ కి మెమో ఇచ్చింది. అది కారుమూరి వెంకటరెడ్డి ఆయనతో కూడా ఫోన్లో మాట్లాడిన కూడా పెట్టుకున్నాడు. ఆయన అసలు వైఎస్ఆర్సీపీ కాదంటున్నాడట కారుమూరి వెంకటరెడ్డి. ఎలా అంటాడు? సెంట్రల్ రాజకీయాలు, కేంద్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉండి కేంద్ర మంత్రులు ఇంటికి వచ్చిపోతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అత్యంత సమీపమైన మనుషులు కాబట్టి అందుకోసం రాజశేఖర రెడ్డి గారి సమాధి గారికి పోయి మాటిచ్చిన, నీ కొడుకుని ముఖ్యమంత్రి చేసేదాకా నీ కొడుకుతోనే ఉంటానయ్యా, నీ కొడుకు నీకు మళ్ళీ పరిపాలన. ఎవరండి ఇలాంటి వ్యక్తిని ఎవరన్నా వదిలేసుకుంటారో చెప్పండి? హార్డ్ కోర్గా ఆయన వెనకుండి కేంద్ర మంత్రులు వస్తున్నా కూడా ఆయన కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని పక్కకు దోసేస్తారా? ఎంత అన్యాయం అండి ఇది. నార్మల్గా వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎక్కువగా ప్రెస్ మీట్లు పెట్టే వ్యక్తులు అంబటి రాంబాబు గారు, పెర్ని నాని గారు, కుడివాడ అమర్నాథ్, రోజా గారు, ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. లేకపోతే జోగి రమేష్ గారు, ఈ మధ్యన ఉత్తమ ఏమంటారు మామగా, లేదంటే ఆ కుటుంబంలో ఉత్తమ వ్యక్తిగా అవార్డు పొందినటువంటి వ్యక్తి ఉన్నారు కదా, ఆయన కానీ, వీళ్ళందరూ ఆయనతో పోలుకుంటుందండి. చెప్పండి, ఈయనలాగా చెప్పాలంటే వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటంటే వాళ్ళు ఒక స్థాయిలో తిట్టారు, కానీ ఈ స్థాయిలో తిట్టేటువంటి పరిస్థితి ఎప్పుడు చేయలేదుగా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఇష్టం ఎదటి వాళ్ళని తిడితే, వాళ్ళని బండబూతులు తిడితే ఎంత అభిమానిస్తాడు వాళ్ళని. అధికారంలో ఉండగా ఆయన మీద ఈగ కూడా వాళ్ళని ఇవ్వాల. అమ్మనా బూతులు, పచ్చి బూతులు, అసలు బూతుల్లో డిగ్రీ ఉంది అంటే అది ఇతనికి ఇవ్వచ్చు. అలాంటి వ్యక్తి, అతని వ్యక్తి ముందు, అతని బూతుల ముందు మీరెంత చెప్పండి? అసలు బోరుగడ్డ అనిల్ గారు బూతుల ముందు, ఆయన బూతుల రాజ్యాంగం ముందు
ఆయన అమలు చేసినటువంటి రాజారెడ్డి గారి రాజ్యాంగం ముందు మీరు ఎంతండి అసలు? ఎవరు పనికి వస్తారు? అంబటి రాంబాబు గారు పనికి వస్తారా? పోటీ పెట్టుకొని చూద్దాం. పెద్ది నాని గారు వస్తారా ఆయనకి పోటీగా? రండి చూద్దాం. బోరుగడ్డ అనిల్ ముందు, లేదంటే మొన్న అదేది ఏమంటారు పిచ్చికొక్క అని మాట్లాడినటువంటి జోగి రమేష్ గారు వస్తారా? రండి తేల్చుకుందాం. బూతుల్లో ఏ రకమైనటువంటి బూతులు వాడమంటారో ఆయనకి మాస్టర్ డిగ్రీ ఉంది. అలాంటి వ్యక్తికి మీరు ఏంటి ఇదా ఇచ్చేది? ఆయన ఏం చేశాడు అసలు? జగన్మోహన్ రెడ్డి గారి కోసం నోరేసుకు పడిపోవడం ఆయన చేసిన తప్పు. మరైతే వీళ్ళు చేసింది ఏంటి? వీళ్ళు మాట్లాడింది ఏంటి? మరి సరే, మరి అప్పుడెందుకు ఈయన తప్పు చేసి ఉంటుంటే అప్పుడెందుకు ఈయన మీద చర్యలు తీసుకోవాలా? పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎంత నీచమైనటువంటి భాషతో, ఎంత క్రూరత్వమైనటువంటి మాటలతో ఎవడి మీదకి పడితే వాడి మీదకి వెళ్ళిపోయాడు కదండి. ఒకళ్ళని ఇద్దరులని లేదు, ప్రతి ఒక్కళ్ళ మీదకి వాళ్ళ ఫోన్లు చేయటం, బెదిరించటం. ఎరా ఏంట్రా మా జగన్ అన్న జోలుగా వచ్చావేంట్రా, జగన్మోహన్ రెడ్డి అని ఏకవచనంతో పిలిస్తేనే వాళ్ళ మీదకి వెళ్ళిపోయాడు ఈయన. అంత సైకో అని అంత సైకో, వైఎస్ఆర్సీపీ సైకో అనమాట. జగన్మోహన్ రెడ్డి గారి అసలు సిసలైనటువంటి రాజకీయ వారసుడు అని చెప్పాలి. అలాంటి వ్యక్తిని మీరు రానివరా? ఎంత ధైర్యం అసలు మీకు? అసలు ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఎవరిని తీసుకొస్తారో తీసుకురండి. వైఎస్ఆర్సీపీలో రోజా గారిని తీసుకొస్తారా? తీసుకొచ్చి ఆయన బూతుల ముందు ఒక 10% కూడా ఉండదు ఆవిడకి కూడా. మరి అలాంటిది ఏంటిది? ఏదో రీసెంట్గా అంబటి రాంబాబు గారిని చూసాం, అమ్మ నీ అమ్మలనేటువంటి మాటలు మాట్లాడేశారు. మరి ఇక్కడ ఆయన దానికన్నా ఎక్కువ మాట్లాడాడు. మరి ఆయనకి ఎందుకు ఇవ్వలా? ఆయనకి ఎందుకు అవకాశం ఇవ్వట్లా? ఎందుకని ఏం తక్కువ చేశాడు ఆయన? మీకోసం ఇంత ఇష్టం వచ్చినట్టు బూతులు పెట్టుకుని ఇష్టానుసారం జైలుకి వెళ్ళి కర్రలో కింద నుంచి పైకి దింపించుకుని మరి నిలబడితే ఆయనకి ఇచ్చేటువంటి బహుమతి ఇదా? మొన్న మీరు ఎవరిని పరామర్శించి వచ్చారు? ఒకడిని వెళ్ళి సరదాగా రోడ్డు మీద గుద్దేసి వచ్చి ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేస్తే అతన్ని చూడడానికి మీరు వెళ్తారు. కానీ మీకోసం ఇలాగ అమ్మలక్కలను తిట్టి ఇష్టానుసారం బూతులు తిట్టించుకుని జైలుకి వెళ్ళొచ్చినటువంటి ఈ వ్యక్తిని, మీకోసం రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి వ్యక్తిని మీరు పరామర్శించలేకపోయారా? జైలుకి వెళ్తే పొన్నవాళ్ళని పంపించలేకపోయారా? చూడండి ఆయన ఆవేదన చూడండి. పాపం కుటుంబంతో వచ్చి అక్కడ కూర్చున్నాడు రోడ్డు మీద, ఏమీ లేనుడిలాగా. అదే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత హుందాగా 4-5 కార్లు వేసుకుని, చేతికి 10 ఉంగరాలు పెట్టుకుని, బంగారం కడియాలు అవి ఇవి వేసుకుని, పెద్ద పెద్ద కార్లు వేసుకుని ఒక రేంజ్లో ఒక్కొక్కరికి బెదిరింపులు, అసలు ఒక్కొక్కడికి ఇది అది అనుకుంటూ చేసేవాడు. అలాంటిది తీసుకొచ్చి మీకోసం అంత చేసినటువంటి వ్యక్తిని ఆ టైంలో మీరు జాగ్రత్తగా కాపాడుకుని ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత గాలికి వదిలేసి ఇలా కూర్చోబెడతారా? ఎంత అన్యాయం చెప్పండి అసలు ఇది. అసెంబ్లీలో మీరు మాట్లాడినటువంటి భాష చూడండి, దానికన్నా ఎక్కువగా మాట్లాడాడండి ఈయన, దానికన్నా ఎక్కువగా దారుణంగా చేసాడండి ఈయన. అలాంటిది ఏం పాపం చేశాడు బోరుగడ్డ అనిల్ చెప్పండి? మీకోసం జైలుకి వెళ్ళటమా? మీకోసం బూతులు తిట్టడమా? ఆఖరికి పోసాని కృష్ణమురళికి కూడా మీరు న్యాయ సపోర్ట్ ఇచ్చారే, ఎంతకన్నా తప్పు చేశాడా? అంటే దిగువ కుటుంబానికి సంబంధించి, జాతికి సంబంధించిన వ్యక్తి అని మీరు లోకువా? పాపం ఏంటి చెప్పండి? మిమ్మల్ని సొంత కుటుంబ సభ్యుడిగా భావించాడండి. అయినా సరే మీరు చూపించారుగా ఆయన మీద ఏంటో, ఆయన మీద ఉండేటువంటి అసలు మీ రూపం ఏంటో ఆయనకి అర్థమయ్యేలా చేశారుగా. ఇదనమాట జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని ఎవరైనా సరే ఇలా చేస్తే ఇలా ఉంటుంది పరిస్థితి. వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే. ఆఖరికి మా పార్టీ కార్యకర్తే కాదు, నాయకుడే కాదనేటువంటి పరిస్థితికి వచ్చేసిందా? ఏంటండి ఇది? ఎంత అన్యాయం అండి ఇది. నిజంగా చెప్తున్నాను కదా, మీకు ముద్రగడ గారి పాడె మోసినప్పుడు కూడా ఆ పాపం మీకు తగులుతుందో లేదో తెలియదు. కానీ లేదంటే మొన్న ఏదో రౌడీ షీటర్ ఒక 23 ఏళ్ల కుర్రోడు 24 కేసులు పెట్టించుకుని సరదాగా గొంతు కోసి చంపేసినటువంటి వ్యక్తిని పరామర్శించడానికి మాత్రం మీరు వెళ్తారు. కానీ ఇలా మీకోసం ఎన్నో దారుణాలు చేసినటువంటి వ్యక్తిని మాత్రం మీరు పరామర్శించరా? కనీసం పలకరించరా? ఎంత దారుణం సార్ ఇది. నిజంగా చెప్తున్నాను కదా, క్రూరత్వం సార్. ఆయన పాపం మాత్రం మీకు తగులుద్ది. మీకు ఎక్కడికి వెళ్ళి పరామర్శిస్తానో ఇంకోటికి వెళ్తే పాపం తగులుద్దో లేదో తెలియదు. కానీ ఆ రోడ్డు మీదకి లాగేసినటువంటి కుటుంబం పాపం తగులుద్దో, లేదంటే ఈ ముద్రగడ గారు చేసినటువంటి అన్యాయం చేసి ఆ తర్వాత మీరు పాడి మోస్తే పాపం తగులుద్దో లేదో తెలియదు. కానీ ఈయన పాపం మాత్రం మీకు చాలా గట్టిగా తగిలేస్తుంది.
ఎందుకంటే మీకోసం అసలు సిసలైనటువంటి రాజారెడ్డి గారి కార్యకర్త అనాలి, మీ కుటుంబ మనిషి అనాలి, అలాంటి వ్యక్తిని మీరు ఇలా నడి రోడ్డు మీద మీ ఇంటి ముందు నించోబెట్టడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోండి.